కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది. ఓకే అండి. ఎస్ జయప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్వేత గారు. ఎస్, ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయని మీరు ప్రధానంగా ఆధారాలతో కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి అసలు మీకు ఏ రకంగా ఈ విషయం తెలిసింది? నిజంగానే ఓట్ల చోరీ విషయంలో అటు రాహుల్ గాంధీ ఏమో దేశవ్యాప్తంగా అంటుంటే ఇక్కడ జూబ్లీహిల్స్ అది కూడా కాంగ్రెస్ అధికార పార్టీ చేస్తుందని చెప్పేసి మీరు ఆరోపణ చేయడం, ఇది ఒక బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటి ఆ ఆధారాలు ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్న మిత్రులకు అందరికి నమస్కారం. అంటే ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా ఒక నెల పైగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇల్లు ఓటరు లిస్టుతో సహా అన్ని సర్వే చేస్తా ఉన్నాం. ఓటర్ లిస్టు ఫైనల్ అయిపోయినాక ప్రతి దగ్గర కూడా, ఎందుకంటే ఒక 100 ఓటర్లకి మేము ఒక బూత్ ఇన్ఛార్జీలను పెట్టుకొని మొత్తంగా కూడా ప్రతి ఓటర్ను కూడా అపీల్ చేసే విధంగా మేము పోయి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మాకు అనేక ఆశ్చర్యానికి లోనయ్యేటువంటి అనేక విషయాలు మా దృష్టికి వచ్చినాయి, మా కార్యకర్తల దృష్టికి, మా నాయకుల దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా సేకరించి, ఎందుకంటే ప్రతి బూత్ లో కూడా దాదాపు 40-50 ఓట్లు ఒకే డోర్ మీద 83 గజాల ఉన్నటువంటి ఇల్లులో దాదాపు 45 ఓట్లు. తర్వాత ఒక అపార్ట్మెంట్లకు పోయి మేము ఆ అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అసోసియేషన్ నాయకుడి దగ్గరికి పోయి ఆ డోర్ నంబర్ తీసుకుని ఆయనతో మాట్లాడితే ఇందులో ఉన్నటువంటి ఏ ఒక్క ఓటరు కూడా మా దగ్గర లేడు అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించినటువంటి తీరు మీరు నిన్న సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ కూడా వైరల్. కార్తీక్ అనేటువంటి ఒక యువకునికి 3 ఓటర్ ఐడి కార్డు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే జూబ్లీహిల్స్ లో ఓటరు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఓటర్లు ఉన్నటువంటి అనేక మందిని కూడా ఇటీవల మరి ఎన్నికల కమిషను ఏం పనిచేసిందో తెలియదు. ఈ 3-4 నెలల్లో విపరీతమైనటువంటి ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ కూడా క్లారిటీ ఇచ్చింది కదా, 2023-24 ఓటర్లని మేము కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడు నేను శ్వేత గారిని మేము ఏమంటున్నాం, మా దృష్టికి వచ్చినటువంటి ప్రతిదీ ఓటర్ లిస్ట్ తో సహా, ఐడి కార్డుతో సహా, ఇంటితో సహా మొత్తంగా కూడా మేము చాలా స్పష్టంగా, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ ఒక్క అంశానికి సంబంధించి మాత్రమే 24 వాటినే మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. అట్లా కంటిన్యూ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి దానిలో మార్పులు చేర్పులు అనేటువంటివి కూడా నిరంతరంగా జరుగుతుంటాయి. ఓటర్ మారిన కానీ తను స్వయంగా ఇచ్చేటువంటి అఫిడవిట్ల ద్వారా కానీ మిగతా వాటిల ద్వారా కానీ మారుతుంటాయి. కాబట్టి నేను ఎన్నికల కమిషన్ చెప్పింది ఒక ఇన్స్టెన్స్ కు సంబంధించినటువంటి మాత్రమే ఏదో చెప్పి చేతులు దులుపుకున్నది. మేము ఇలా వాటిని అన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల కమిషన్ అయినా ప్రభుత్వమైనా ఎవరైనా అక్కడ ఎంక్వైరీ చేసేటువంటి సందర్భంలో ఈ దొంగ ఓట్లు అనేటువంటివి అవి ఎట్లా నమోదైనాయి, ఎవరి ప్రోద్బలం ద్వారా నమోదైనాయి, ఎవరు నమోదు చేసుకున్నారనేటువంటి అంశాన్ని మేము చాలా స్పష్టంగా తీసుకున్నాం. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పి మేము ఎన్ని పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారో మనం అందరం కూడా చూసినాం. వారి ఇంటికి కూడా పిలిపించుకొని వారి ఓట్లు చనిపోయినటువంటి ఓట్లు కూడా నమోదు చేసిండ్రు. మొత్తం భారత ప్రజాస్వామిక ఎన్నికకే ఒక ఇది మరణ శాస్త్రం లాగా మారింది అనేటువంటి పద్ధతిలో వారు గత కొంతకాలంగా ఓట్ చోరీ దాని మీద అనేక ఉపన్యాసాలు ఇస్తున్నారు. మేము అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీని కానీ రాహుల్ గాంధీని కానీ అట్లాగే ఎన్నికల కమిషన్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ ఓట్ చోరీ అనేటువంటి దాని పేరు మీద ఇలా ఇన్ని దొంగ ఓట్లు నమోదు చేసినటువంటి వాళ్ళు కారకులు ఎవరు తేల్చాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయినాం. డెఫినెట్ గా దీని మీద విచారణ జరిపించేదాకా మేము న్యాయపరమైనటువంటి పోరాటం అట్లాగే అవసరమైనటువంటి లీగల్ ఫైట్ కూడా చేస్తామనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షనే తారుమారయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే నెక్ టు నెక్ జరిగేటువంటి ఎన్నికైనా ఇంకొక ఎన్నికైనా అక్కడ సంబంధం లేనటువంటి వాళ్ళు, ఆ ఏరియాతో సంబంధం లేనటువంటి వాళ్ళు, స్థానికంగా నివాసం ఉండనటువంటి వాళ్ళు, అక్కడ ఓటుగా నమోదయ్యేటువంటి అర్హత లేనటువంటి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి వేసేటువంటి ఏ పద్ధతి అయితే ఉందో దాన్ని నిరోధించేటువంటి ప్రయత్నం ఎన్నికల కమిషన్ ఏమాత్రం కూడా చేయలేదనేటువంటి విషయాన్ని
మేము స్పష్టం చేసినాం. నిన్న Okay. సుదర్శన్ రెడ్డి గారికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే స్వయంగా పోయి ప్రతి అంశాన్ని కూడా వివరించి దీని మీద విచారణ జరపాలని కోరుకుంటున్నాం. డెఫినెట్ గా